చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ కల్తీ కల్లు ఘటనలో 7 మృతి చెందారు. అనేక మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సీనియర్ అడ్వకేట్ రామారావు గారి ఫిర్యాదు మేరకు రాష్ట్ర మానవ హక్కుల సంఘం కేసు నమోదు చేసింది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అడ్వకేట్ రామారావు గారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ కల్తీ కల్లు ఘటనలో నిందితులకు ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సరే, నమస్తే. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ని మీరు ఆశ్రయించారు, ఫిర్యాదు చేశారు. ఏమని కోరారు సార్ కమిషన్ని? ఇది చాలా దారుణమైన ఘటన. గతంలో 2015లో కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది. అయితే ఈ కల్తీ కల్లు బాధితులను ఎంతోమందిని గుర్తించడం జరిగింది. అదే ఆ సమయంలో 2015 ఆ ప్రాంతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సొసైటీలు కావచ్చు, అంటే నార్మల్గా టాడీ ట్యాపింగ్ సొసైటీలు ఈ కళ్ళు అనే వాళ్ళ ఏమంటారు మన ఫ్యామిలీ ట్రేడ్, అయితే వాళ్ళ కుటుంబ గౌడ్స్ వాళ్ళ కుటుంబ ట్రేడ్ అనుకోవచ్చు, మనం వ్యాపారం అనుకోవచ్చు. అయితే ఈ సొసైటీల ద్వారా ఈ కళ్ళు కాంపౌండ్లు అనేటివి ఆపరేట్ చేయడం జరుగుతుంది. అయితే దీనిలో ఒక మాఫియా లాగా ఒక వ్యవస్థ ఏర్పడ్డది. ఏంటంటే దీనిలో ప్రాథమికంగా క్లోరల్ హైడ్రేట్ కావచ్చు, లేకుంటే ఆల్ఫాజలామ్ కావచ్చు, డైజిఫామ్ కావచ్చు, ఇలాంటి కెమికల్స్తో కృత్రిమ కళ్ళు తయారు చేసి, కల్తీ కళ్ళు తయారు చేసి, ఇప్పుడు మనం వేరే వేరే రాష్ట్రాలలో కూడా చూస్తాం. కేరళలో ఒక కేసు చాలా చాలా సెన్సేషనల్ కేసు. ఒక 60 మంది దాకా పానాలు పోయినాయి. చాలా మంది ఊరు కళ్ళు పోయినాయి వాళ్ళకు. అంటే ఒక్కొక్క కెమికల్ ఒక్కొక్క వ్యక్తి పైన ఒక్కొక్క విధంగా రియాక్షన్ అనేది చూపెడతారు. అయితే వాళ్ళ కళ్ళు పోయినాయి. అయితే సుప్రీంకోర్టు వరకు కూడా ఆ విషయాన్ని తీసుకుపోవడం జరిగింది. గతంలో సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా దాన్ని పరిగణించడం జరిగింది. దాని వెనుక ఉన్న వ్యక్తులందరికీ శిక్షలు కూడా పడ్డాయి. అదేవిధంగా తమిళనాడులో కూడా జరిగినాయి, మహారాష్ట్రలో జరిగినాయి ఇలాంటి ఘటనలు. అయితే మన కాడేందంటే నిజాం రాజ్యంలో అత్యధిక రెవెన్యూ సంపాదించి పెట్టేది అబ్కారీ శాఖ. అయితే గతంలో మనకు ఇంత ఆబాది అనేది లేకుండే. ఆబాది అంటే పాపులేషన్, ఇంత పాపులేషన్ అనేది లేకుండే. అయితే ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఉంటుండే. ఆ చెట్ల ద్వారా ప్రతి చెట్టుకు లెక్క ఉంటుండే. అయితే దీన్ని చాలా సీరియస్గా పరిగణిస్తుండే అప్పట్లో గతంలో ఉన్న నిజాం ప్రభుత్వము. దీన్ని చాలా సీరియస్గా, అంటే ఆదాయ వనరు, ఇంకొకటి ప్రజా ఆరోగ్యం. ఆదాయ వనరునే ఇప్పుడున్న ప్రభుత్వాలు విస్మరించినాయి. గతంలో కేసీఆర్ గారు దాదాపు 2 సంవత్సరాలు తీసుకున్నారు. 2 సంవత్సరాలు వీటిని అన్నిటిని బంద్ పెట్టి మళ్ళా అదే ఘటన 2022లో ఒకసారి పునరావృతమైంది. 2023లో ఒకసారి మళ్ళీ ఇట్లాంటి ఘటన. అప్పట్లో సందీప్ షాండిల్య గారు ఏం చేశారంటే 58 కంపౌండ్ల పైన రైడ్లు చేయడం జరిగింది. కొన్ని లక్షల లీటర్లు ధ్వంసం చేయడం జరిగింది. ఇదేంటంటే కృత్రిమమైన కళ్ళు, కల్తీ కళ్ళు. ఇంతకుముందు కల్తీ కళ్ళు ఉంటుండే, ఇది కృత్రిమమైన కళ్ళు, కృత్రిమంగా తయారు చేస్తారు. చెట్టుని అప్పట్లో మనం ఒక జోక్ ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు పాలోడు వస్తాడు, ఇంటికి పాలు వేయనీకి వస్తే జర నీళ్ళలో పాలు జర తక్కువ పోయావా అని ఇట్లా మజాక్ ఆడుతుంటారు. అంటే గ్రామీణ ప్రాంతాలలో మనం చూస్తాం, లేకుంటే సిటీలో మనం చూస్తుంటాం, నీళ్ళలో పాలు తక్కువ. ఇప్పుడు నీళ్లు కాదు, అంటే పూర్తి శాతం కృత్రిమమైన తయారు చేస్తున్నారు. అయితే దాంతోన దీనిలో ఉండే కెమికల్స్కు ఇప్పుడు సామాన్యులు తాగుతారు. ఆడు పని చేసుకునేటోడు వాడు ఏం చేస్తాడు, సాయంత్రం పూట 2 కళ్ళు బోట్లు తాదామని చెప్పేసి వాడు పోతాడు. అయితే నేను ఇంకొక విషయం మీకు చెప్తా. ఇప్పుడు సిటీ వ్యాప్తంగా ఎన్నో కళ్ళు కాంపౌండ్లు ఉన్నాయి. ఆ కళ్ళు కాంపౌండ్లలో మీరు పోయినప్పుడు కొద్దిగా అంటే మంచిగా అనిపించే వ్యక్తి పోయింది అనుకోండి, అంటే చదువుకునే విధంగా, అంటే ఒక మంచి బట్టలు వేసుకొని ఒక వ్యక్తి కనబడ్డాడు అనుకోండి. ఆ వ్యక్తిని వాడు అమ్మేటోడు అడుగుతాడు, మీకు సాకవేటనీకి కావాలన్నా కళ్ళు, లేకుంటే తాగనీకి కావాలన్నా అనేది. అంటే సాకవేటనీకంటే దానిలో ఎక్కువ శాతం మందు కలుపుతారు, లేకుంటే దీనిలో తక్కువ శాతం మందు కలుపుతారు. అప్పట్లలో మందు కలుపుతుండేనేమో, కాకుంటే అది ప్రజా ఆరోగ్యం పైన అంత ప్రభావం చూపెట్టకపోతుండే. ఆడాడ కలుపుతుండేనేమో, అంత మనం ప్రతి ఒక్కరు కలుపుతారనే మనం అనలేము. అంటే ఇట్లా కృత్రిమ కళ్ళు తయారు చేస్తుండ్రు, లేకుంటే కల్తీకి పాల్పడుతుర్రు అని చెప్పేసి
గౌడ సమాజం పూర్తి శాతం వృత్తి మీద ఆధారపడుతుంది, అంటే కొద్ది శాతం గౌడ్స్ పూర్తిగా ఈ వృత్తి మీద ఆధారపడుతుంది కాబట్టి నందనవనాల పేరుతో చెట్లను అంటే హైబ్రిడ్ చెట్లు కావచ్చు, ఇప్పుడు నీరా కేఫ్ ఓపెన్ చేయడం కావచ్చు, అట్లాంటివి చేసిండ్రు గతంలో. ఇప్పుడు మనకు సోర్సెస్ ఆఫ్ ఆల్కహాల్ ఎట్లుంటుంది అంటే కొన్ని న్యాచురల్ సోర్సెస్ ఉంటాయి, కొన్ని కెమికల్ సోర్సెస్ ఉంటాయి. అయితే ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది, మెథైన్ ఆల్కహాల్ ఉంటుంది. అదేవిధంగా న్యాచురల్ ఫర్మెంటేషన్, ఇప్పుడు కొబ్బరితో కూడా కళ్ళు తయారు చేస్తారు. సో కేరళలో ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది కొబ్బరితో. అయితే దీనిలో కూడా సాంకేతికతను ఆధారంగా చేసుకొని వీటిని అంటే ఎక్కువ ప్రొడ్యూస్ మనం. ఇప్పుడు బాయిలర్ కోడ్ ఉంది, ఇంతకుముందు అలా నాటుకోడి తింటుండే, బాయిలర్ కోడ్ వచ్చినాక ఏమైంది అట్లా చేయాలి. కానీ దాన్ని కల్తీని మీరు ప్రోత్సహిస్తున్నారు, ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టే. నేను ప్రాథమికంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ని ఏం కోరడం జరిగిందంటే, ఎవరైతే అస్వస్థతకు గురైనరో వాళ్లకు ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయండి. చనిపోయిన వ్యక్తులకు, మృతుల కుటుంబాలకు ఒక 10 లక్షల రూపాయలు ఒక వ్యక్తికి, చనిపోయిన వ్యక్తికి, కుటుంబానికి ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయండి. అదేవిధంగా ఏకకాలంలో తెలంగాణ వ్యాప్తంగా మీరు తనిఖీలు చేపట్టండి. ఇదే కమిషనర్ను రమ్మని తాయిపిస్తా. నేను ఒక కళ్ళు కంపౌండ్ల నుండి కొని నేనే పోయి ఒక సీసా కళ్ళు కొని నా యూపీఐ ఉంటుంది కదా, యూపీఐ నుండి పేమెంట్ చేస్తా, దాని మీద సీల్ వేపిస్తా. ఎఫ్ఎస్ఎస్ఐ వర్తించదా అండి? కళ్ళు అమ్మేటోళ్ళకి ఎఫ్ఎస్ఎస్ఐ అంటే నాణ్యత పరిమాణాలు మనం పెంచాలి. ఇదే కమిషనర్ గారిని దాగుమని నేను కూర్చుంటా, ఆడ అమ్మే కళ్ళు ఆయన ఎట్లా చేస్తాడండి? అంటే దాని సర్టిఫికేషన్ ఎట్లా దొరుకుతుంది? ఇప్పుడు టాడీ టైపింగ్ సొసైటీ ఉన్నది, ఎక్సైజ్ లైసెన్స్ ఉన్నది. ఆ ఎక్సైజ్ లైసెన్స్ హోల్డరు నాణ్యత ప్రమాణాలు పాటిస్తుండా లేదా అని చూసే బాధ్యత ఎక్సైజ్ శాఖదా కాదా, అబ్కారీ శాఖదా కాదా చూడాలి. అయితే ఇప్పుడు ఆయన నాణ్యతతో కూడిన నాణ్యత పరిమాణాలు పాటిస్తురని చెప్పినప్పుడు ఆయన తాగాలి. లేకుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు చెందిన వ్యక్తుల ముఖ్య కార్యదర్శి గారిని రమ్మని నయంబడ, నేను తీసుకుపోతా, ఒక సీసా కళ్ళు తాగిపిస్తా, తాగుమనురి. ఇంత దారుణంగా ప్రజా ఆరోగ్యంతో ఆడుకోవడం అనేది తప్పు. నేను ప్రాథమికంగా ఏకకాలంలో మీరు తనిఖీలు అనేటివి చేపట్టి ఏడైతే కల్తీ కళ్ళు మీకు కనబడ్డదో వెంటనే ఆ ఎస్టాబ్లిష్మెంట్ని మీరు మూసేలాగా చర్యలు చేపట్టండి. సార్, ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడైతే ఈ కల్తీ కళ్ళు ఘటన జరిగిందో అక్కడ షేర్లింగంపల్లి నియోజకవర్గానికి నేను వెళ్ళాను. అక్కడ ఉన్న 4 దుకాణాలు కూడా ఒకే వ్యక్తి నడుపుతున్నట్టుగా తెలుస్తోంది, బినామీ పేర్లతో. అయితే 7 చనిపోయారు, ఇంతమంది హాస్పిటల్ పాలయ్యారు. మరి ఆ వ్యక్తి మీద, ఆ కళ్ళు దుకాణాల నిర్వాహకుడి మీద ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది? నేనైతే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, ఇప్పుడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ గారు, ఆయన రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ షమీమ్ అఖ్తర్ గారు. మేము ఆయన కాడ ఎన్నో కేసులు మేము చేయడం జరిగింది. అయితే అట్లా మాకు వ్యక్తిగతంగా ఆయన ఎలాంటి వ్యక్తి అనేది మాకు తెలుసు. అయితే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ గారికి ఆయన దృష్టిలో, ఆయన జడ్జిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో కేసులు ఇలాంటివి వచ్చి ఉంటాయి. అయితే దీనిలో తీవ్రమైన శిక్షలు పడతాయి. కాకుంటే ఇప్పటిదాకా అంటే ప్రజా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇవాళ దినము ఈగిల్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మన రాష్ట్ర పోలీస్ శాఖ ఏ విధంగానైతే మన కొకైన్ కానీ డ్రగ్స్ అని చెప్పచ్చు. అయితే దానిలో స్పందన ఎక్కువైంది, దీనిలో స్పందన తక్కువైంది. ఏ విధంగానైతే ఎవరికో ఫోన్ చేసి ఎవరికో ఏడ్నో డెలివరీ 2 గ్రాముల కొకేన్కు ఇంత హంగామా చేసి మొత్తం మీడియా కూడా ఈ సెలబ్రిటీస్కు సంబంధించిన విషయాలనే ఫాలో చేసుకుంటూ అసలు సామాన్యులు చచ్చిపోతే పట్టలేదా అండి? వాడి పానాలు పోయినాయి. నేను 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు ఉంటుంది కళ్ళు సీసా కళ్ళు దాగి వాడు చచ్చిపోయాడు. ఎంత దారుణం అది. అయితే సెలబ్రిటీస్ తీసుకుంటే వానికి ఆరోగ్యం మీద, అంటే తీసుకునే వాళ్ళని అంటున్నాను, నేను అందరిని అంటలేను, వానికి ఆరోగ్యం మీద అంటే అది ఎక్కువై చేస్తుండ్రు.
ఎక్కువ చేస్తున్నారు. వానికి కిడ్నీలు పాడైనా కానీ వానికి ఏమైనా అంతర్గతంగా మన ఆర్గన్స్ దెబ్బతిన్నా కానీ వాడు చేపించుకునేంత స్తోమత ఉంటుంది, పైసలు ఉంటాయి, లేకుంటే అట్లీస్ట్ హాయిగా చచ్చిపోగలుగుతాడు వాడు. ఇట్లా దారుణంగా ఒక శీష కళ్ళు పానం పోయిందంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో, ఎంత ఆటవికమైన పరిస్థితుల్లో మనం ఉన్నామనేది ఆలోచన చేసుకోవాలి. ఇవాళ దినం వాడు చచ్చిపోయాడు, వాని కుటుంబానికి ఇన్ని పైసలు ఇచ్చినాము అనేది కాదు. ఇప్పుడు ఏ మోతాదులో ప్రజా ఆరోగ్యం అనేది ఖరాబ్ అవుతుంది అనేది మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు పెన్సిల్వేనియా అనే ఒక రాష్ట్రం ఉంటుంది అమెరికాలో. అయితే నేను ఒక డాక్యుమెంటరీ చూస్తుండే. పెన్సిల్వేనియాలో గతంలో ఎక్కువ శాతం డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు, లేకుంటే డ్రగ్స్ బారిన పడ్డ వాళ్ళు, లేకుంటే దానికి అలవాటు పడ్డవాళ్ళు, మత్తుకు అలవాటు పడ్డవాళ్ళు, ఆ కెమికల్తో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొకైన్, ఇవన్నీ కొకైన్ కానీ లేకుంటే వేరే డ్రగ్స్ కూడా మొత్తం కెమికల్ ఫార్ములాస్. అంటే ఈ ఆర్టిఫిషియల్గా ఎప్పుడైతే ఉత్పత్తి చేయడం ప్రారంభించిండ్రో నాడీ వ్యవస్థ మీద, ప్రజల నాడీ వ్యవస్థ మీద, తీసుకునే వారి నాడీ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం అనేటివి అవి చూపెట్టడం స్టార్ట్ చేసింది. అంటే ప్రజా అవసరాలకు అలవాటు పడ్డ వ్యక్తుల అవసరాలకు సరఫరా అనేది తక్కువ ఉందంటే దాన్ని కల్తీ అయినా చేయాలి, లేకుంటే కొత్తగా కెమికల్ అంటే కృత్రిమంగా తయారు చేయాలి. అదే ఇంతమంది ప్రాణాలు హరించిన వాళ్ళకి ఎలాంటి శిక్ష? ఇవాళ దినం నేను మీకు సుభాష్ నగర్ కాంపౌండ్కు తీసుకుపోతా. సుభాష్ నగర్ కాంపౌండ్, అత్రాఫ్ సుభాష్ నగర్ కాంపౌండ్లో అల్వాల్ కాడ సుభాష్ నగర్ అని ఒక కాంపౌండ్ ఉంటుంది, కళ్ళు కాంపౌండ్ ఉంటుంది. దానిలో దొరికే కళ్ళుని పిచ్చి కళ్ళు అంటారు. దాని పేరే పిచ్చి కళ్ళు. అయితే ఎంతోమంది పానాలు ఓడగొట్టుకురు. ఎంతోమంది ఆ కళ్ళు దొరకకపోతే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం చేస్తున్నారు. మానసిక చికిత్సాలయాలకు పంపిస్తారు. మానసిక చికిత్సాలయాలకు పంపించినాక కొంతమంది మంచిగా అవుతారు, కొంతమంది మంచిగారు. వాళ్ళు గోడలకు కొట్టుకొని తలకాయ కొట్టుకుంటారు. లేకుంటే ఎదుటి వ్యక్తి ఎవరన్నా వచ్చి వాళ్ళను అట్లా చేయొద్దురా, ఇట్లా మంచిగా ఉండాలి, నువ్వు దాగకు అంటే వాడిని గాయపరుస్తారు, లేకుంటే వాని మీద చంపేంత పని చేస్తారు. అయితే నేను జాంబీస్ అని ఎందుకు చెప్పినానంటే జాంబీలుగా మారిపోతుండ్రు. వానికి ఆ కళ్ళు లేకపోతే నేను 2015లో మీరు చూడండి, 2015లో ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు కేసీఆర్ గారు బంద్ చేయించారు. 2 సంవత్సరాలు బంద్ చేయించారు. అయితే ఎంతోమంది మానసిక చికిత్సాలయాలకు వాళ్ళను షరీక్ చేయడం జరిగింది. ఎర్రగడ్డ హాస్పిటల్ అయితే నిండిపోయింది. అయితే ఇప్పుడు కూడా దీన్ని ఇంకొకటి హైకోర్టు టైమ్ అండ్ అగైన్ ఎన్నో ప్రయోజన వాద్యాలు పడ్డాయి. ఇవాళ దినము మనకు ఇట్లా కళ్ళుకు అలవాటు, ఏదైనా వ్యసనానికి అలవాటు పడ్డోళ్ళు, అంటే ఇదైతే కళ్ళు అనేది ఇంత తీవ్రంగా ఉంటుంది అనేది ఒక వింత, మన వినుడు అట్లా వింత. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా తాగే పానీయం అది ఎట్లా అంటే న్యాచురల్గా ఉంటే చిన్న పిల్లలు కూడా తాగొచ్చు, ఏం కాదు. అది దట్ ఈస్ ఎ క్లెన్జర్. అయితే దాన్ని ఇంత దారుణంగా తయారు చేసి, కృత్రిమంగా తయారు చేసి దాంతో మొత్తం ప్రజా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ప్రజలు ప్రాణాలు పోతున్నాయి అంటే ఎంత దారుణమైన విషయం మనం ఆలోచించాలి. అయితే ఇప్పుడు డ్రగ్స్ ఒక్కటే కాదు, డ్రగ్స్ కూడా సమాజానికి చాలా దారుణమైన ప్రభావం చూపెడుతుంది. కాకుంటే డ్రగ్స్ తీసుకునే వాళ్ళు అంటే అందుబాటులో ఎవరు ఉంటారు అంటే నాకు తెలిసి ఒక గ్రాము 2 గ్రాములు అంటే కొన్ని వేల రూపాయలలో ఉంటుంది. అది ఆ 1000 రూపాయలు కాకుండా ఇప్పుడు ఒక సామాన్యుడు వాడు కష్టం వచ్చేటోడు వాడు సాయంత్రం పూట కలిసి తాగడానికి ఒక 60-70 రూపాయలు వాడు పెడతాడు. కసంటోను ఆరోగ్యం ఖరాబ్ అయిపోతే అది దారుణం. అది అయితే వానికి ఒక ప్రాపర్ ఇన్సూరెన్స్ అనేది లేదు. అయితే ఎన్నోసార్లు ఉన్నత న్యాయస్థానం కానీ సర్వోన్నత న్యాయస్థానాలు కానీ చెప్పినాయి ఏంటంటే మీరు రిహాబిలిటేషన్ అనేది పెట్టుండ్రి, ఏడలేవు, మనకు కానొస్తలేవు, వీళ్ళందరినీ తీసుకుపోయి ఒక రిఫర్మేటివ్గా వాళ్ళకు ఈ వ్యసనాన్ని నుండి విముక్తి కల్పించడానికి ప్రభుత్వం కూడా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతోంది. మరి కల్తీ కళ్ళు విషయంలో ఎందుకు ఆ స్థాయిలో సీరియస్గా స్పందించట్లేదు? ఉక్కుపాదం ఏం మోపుతలేదు. నేను కొన్ని కేసులలో చూసిన, ఒక కేసులో అయితే 2 గ్రాములు 28 మంది. ఇప్పుడు అంటే చట్టంలో 2 గ్రాములకు అది ఒక వ్యక్తి ఉంటే అది పెద్దగా శిక్షార్హమైన నేరం కాదు. దీనిలో చూడండి కిలోల కొద్దీ అల్ఫజలాం దొరుకుతుంది. ఇది
ఒక డ్రగ్ కాదా అని అడుగుతున్నా నేను. అంటే ఇది వేరే రూపంలో ప్రజలకు, ఇది అందరికి అందుబాటులో ఉంటుంది. ఓ డైజిఫామ్ అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది, అల్ఫజలాం అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది. నేను తీసుకుపోయి చూపెడతా సుభాష్ నగర్ కాంపౌండ్లో, ఒక 2 శీషాల కళ్ళు తాగితే 2 రోజులు వండుకుంటాడు, కోమలకు పోతాడు వాడు. అంత దారుణమా? ఆ కాంపౌండ్ అత్రాఫు ఎడబడితే ఆడ ఫుట్పాత్ల పైన తాగి పండుకొని ఎక్కువ శాతం మర్డర్లు ఆడనే జరుగుతాయి. తాగి బంగారు కొరకో వెండి కొరకో దేని కొరకో పైసల కొరకో నోడు చంపుకుంటాడు. అంటే ఇంత దారుణమైన ప్రభావం. అంటే డ్రగ్స్ మనిషి నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపెడతాయి. అయితే డ్రగ్స్ ఎవరు తీసుకుంటారు? సంపన్నులు తీసుకుంటారు. అందరికి అందుబాటులో ఉండదు. ఓ రిక్షా దొక్కేటోడు అయితే డ్రగ్స్ కొనుక్కొని తీసుకోలేడు కదా. ఎక్కువ శాతం సమాజం మీద ఏవి ప్రభావం చూపిస్తున్నాయి అనేది మనం దీని ద్వారా చూడొచ్చు. మీరు మహారాష్ట్రలో చూడండి, ఇవాళ దినం కూడా బాంబేలో దేశీ దారు దొరుకుతుంది. బాంబే ఈజ్ ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. దాంట్లో ఆడ దేశీ దారు దొరుకుతుంది. దేశీ దారు బార్లు ఎవరు చచ్చిపోతుండు? ఎవరు చచ్చిపోతాడు. ఆరోగ్యానికి హానికరం కాదు అది. అయితే మన కాడ దొరికేది మీకు వాల్యూమ్ ప్రూఫ్ ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ 50% ఉంటుంది. ఏం కావాలి? వాని ఛాతి ఏం కావాలి, వాని పేగులు ఏం కావాలి, లేకుంటే వాని కాలేయం ఏం కావాలి, వాని లివర్ ఏం కావాలి, 50% ప్రూఫ్ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఈడ ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది. 47% నుండి 50% ఉంటుంది. అది చీప్ లిక్కర్. అది ప్రభుత్వం అధికారికంగా అమ్ముతుంది. ఎందుకు అమ్ముతారు? ఇవాళ దినము ఓడు గుడంబ అమ్ముతుండు, ఓడు గుడంబ తయారు చేస్తుండ్రు అంటున్నారు. గుడంబ తయారు చేసినోని గుడబును ప్రత్యామ్నాయం చూపెట్టాలి. అప్పట్లో వాని తాతల తండ్రులు గదే ఒక్క హునరే వస్తుండే వానికి, అది వాని వృత్తి. మొత్తం మీద మీ ఫిర్యాదు మేరకు రాష్ట్ర మానవ హక్కుల సంఘం కమిషనర్ని ఆదేశించింది సమగ్ర నివేదిక చర్యలు ఏమేమి చేపట్టినో మాకు తెలియజేయాలని 2/8 వరకు టైం ఇచ్చింది. అది అధికారికంగా ఇవాళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తం మీద మీలాంటి సీనియర్ అడ్వకేట్స్ అయినా సరే సామాన్యుల గురించి ఆలోచిస్తూ ఇలాంటి చర్యలు తీసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.